ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. యోహాను 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పాస్పోర్ట్ లేకపోయినా, వీసా లేకపోయినా, ఏదో సముద్ర మార్గము గుండా వేరే దేశానికి వెళ్ళిపోగలవేమో కానీ యేసుక్రీస్తు లేకుండా నిత్య రాజ్యానికి చేరడానికి నీకు వేరే మార్గం లేనే లేదు. నిత్య జీవానికి నీవు చేరాలంటే దాని మార్గమైన యేసు ప్రభువును నీవు చేరాలి. విశ్వాసమే నిన్ను ఆయన యొద్దకు చేర్చగలదు. విశ్వాసమే రక్షణకు మార్గం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మార్కు 16వ అధ్యాయము 16వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసముంచినెడలా నీవు రక్షింపబడదువు. రోమా 10వ అధ్యాయము 9వ వచనం. ఎవరైతే ఆయనని విశ్వసిస్తారో వారు మాత్రమే ఆయన పిల్లలు. తను ఎందరో అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 1 యోహాను 1వ అధ్యాయము 12వ వచనం. ఎవరైతే ఆయనని విశ్వసిస్తారో వారు మాత్రమే ఎత్తబడే సంఘములో ఉంటారు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుదును. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు తీర్పులోనికి రారు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. యోహాను 3వ అధ్యాయము 36వ వచనం. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు మాత్రమే నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం అంటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని రాకడ సమీపమైంది. అబద్ధ బోధకులు యేసుక్రీస్తు దేవుడు కాడని అసత్య ప్రకటనలు ముమ్మరం చేస్తున్నారు. వారిని పరిశుద్ధ గ్రంథం ఏమని పిలుస్తుంది అంటే సాతాను సమాజము అని పిలుస్తుంది. అయితే ఒక్క విషయం నీవు ఆలోచించు. యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించిన వారు, అనగా విశ్వసించిన వారు ఎట్లా రక్షింపబడతారు? ఎట్లా ఆయన పిల్లలుగా పిలువబడతారు? ఎట్లా ఎత్తబడే సంఘములో వారు ఉండగలరు? ఎట్లా తీర్పు నుండి వారు తప్పించబడగలరు? ఎట్లా నిత్య జీవములో ప్రవేశిస్తారు? అది సాధ్యము కానే కాదు. ప్రియ సహోదరుడా, వారి గమ్యం నిత్య మరణమే. వద్దు, యేసే దేవుడని విశ్వసిద్దాం, నిత్య రాజ్యములో ప్రవేశిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, అమూల్యమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సన్నిధి, నీ దీవెనలు మాకు దయచేయండి. అదేవిధంగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారు మిమ్మల్ని విశ్వసించుటకు, మిమ్మల్ని నమ్మడానికి, నీ రాజ్యానికి వారసులు అవ్వడానికి సహాయం చేయండి. అదేవిధంగా బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ సన్నిధిని మరి మాకు తోడుగా ఉంచండి. దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభు. వారికి కావలసిన నీ కృపను సమృద్ధిగా దయచేయండి. రాకడది సమీపం ఉంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడడానికి సహాయం చేయండి. ఈ దినమంతా నీ కృప దయచేసి బలపరిచి మమ్మలను నీ బిడ్డలుగా స్వీకరించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ
యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.